సార్ ఇప్పుడు 19th శివాజీ మహారాజ్ జయంతి ఉంది కదా! జయంతి సందర్భంగా మీ కార్యక్రమాలేంటి? అది కాకుండా గ్లోబలైజ్ చేస్తా ఉన్నారు. దానికోసం మీరేమన్నా క్రియేట్ చేసారా? ఇప్పుడు ప్రెజెంట్ డిజిటల్ యుగం నడుస్తుంది. అవునండి. యాహ్! సో బేసిక్లీ 19 ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హ్మ్. ఒక 100 లొకేషన్స్లో మేము జయంతి సెలబ్రేట్ చేస్తున్నామండి ఓకే. ఫ్రమ్ అవర్ ఫౌండేషన్. ఓకే. సో ఈ సెలబ్రేషన్స్ అనేది వీఆర్ గివింగ్ కిట్స్ టు ఆల్ ది 100 లొకేషన్స్. హుహు. కిట్లో బ్యానర్స్, ప్రోమో కార్డ్స్, ప్లే కార్డ్స్, ఇంకా ఫ్లయర్స్, స్టిక్కర్స్ ఇచ్చి అది అది యూజ్ చేస్తారన్నమాట. జయంతిలో యూజ్ చేసి బ్యానర్ని పట్టుకొని శివాజీ స్టాచ్యూ బిఫోర్ స్టాచ్యూ పట్టుకొని ఫోటో తీసి లైవ్గా హ్మ్. వీడియో తీసి దే విల్ సెండ్ ఇట్ టు అస్. ఓకే. సో వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ 100 లొకేషన్స్ యాజ్ ఏ రికార్డ్ పర్పస్గా ఓకే. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ చేద్దామని మేము Okay. ప్రయత్నాలు చేస్తున్నాము. ఆల్రెడీ మా అప్లికేషన్ ఈస్ బీన్ యాక్సెప్టెడ్, అప్రూవ్డ్ బై వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. అండ్ ఈ 100 లొకేషన్స్లో వీ వాంట్ టు డూ ఇట్, వీ వాంట్ టు సెట్ ఎ రికార్డ్ దట్ అట్ వన్ టైమ్ వన్ ప్లేస్ ఇన్ ఎ సింగిల్ డే 100 లొకేషన్స్లో సెలబ్రేషన్స్ అనేది జరిగింది. అట్లా చూస్తే దే ఆర్ మెనీ లొకేషన్స్, అంటే మోర్ దెన్ 200-300 లొకేషన్స్లో సెలబ్రేషన్స్ అవుతాయి, కానీ వీఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ దెమ్ అనమాట. ఓకే. ఒక వన్ ప్లాట్ఫామ్లో కనెక్ట్ చేయడానికి ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మేము అప్లై చేసామని. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. ఇంకొకటి ఇంకొక మోటివ్ ఏదో ఇందాక చెప్పారు కదా! స్టాచ్యూస్ అనేవి ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు ఛత్రపతి శివాజీ సార్ మహారాజ్? మా అంబిషన్ ఏంటంటే శివాజీ మహారాజ్కి స్టాచ్యూస్, అంటే జనాల్లో స్టాచ్యూస్ అనేది చాలా సెంటిమెంట్ ఉందన్నమాట. హ్మ్. సపోజ్ మీరు రోడ్ మీద నుంచి వెళ్తున్నారు, సడన్లీ మీరు ఒక చూసారనుకోండి స్టాచ్యూ, పీపుల్ గెట్ రియల్లీ ప్రౌడ్, దే ఫీల్ వెరీ ప్రౌడ్. హ్మ్. అండ్ ఒక కైండ్ ఆఫ్ కరేజ్ అనేది వచ్చేస్తుంది. ఐ డోంట్ నో, అది ఉంది పవర్, దట్ లైఫ్ ఈస్ దేర్. సో స్టాచ్యూస్ గారే సెంటిమెంట్. సో బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ విత్ ద స్టాచ్యూస్, ఓకే. not only reading his books but with the statues also. So we want to put statues in every small towns also. హుహు. And starting with, we have started off by putting, మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఇది, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ we will continue అండి స్టాచ్యూస్ అనేది. ఓకే. Through our foundation we want to install all the statues in small towns. యెస్. People are really, the demand is చాలా ఉంది, people are coming forward, they are giving their request అనమాట. ఓకే. So we will continue to do this అండి, ఓకే. because it is giving a real impact and it is a game changer in the life of the people actually. Okay. చూస్తే Hmm. ఎందుకంటే you everyday see and they are feeling very proud about it, హ్మ్. and there is some self confidence develop కూడా అవుతుంది. Okay. Let us not be logic about it, అంటే it's not a science also, but that is something is there. ఓకే. So that's a benefit everybody wants to, we have to encash. ఓకే. For that reason we are doing it. ఓకే. Yeah. అయితే ఇంకొకటండి, మనకి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఒక లైవ్‌లో చూసే వాళ్ళకి ఒక స్టాచ్యూ పెట్టారు ఇన్‌స్పైరబుల్‌గా, ఓకే. బట్ ఇప్పుడు డిజిటల్ యుగం అయింది కదా! ప్రతి ఒక్కళ్ళు మొబైల్స్ అని అవి అని ఇవి అని పట్టుకున్నారు. అటువైపు ఏమన్నా మీరు ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేకపోతే డిజిటల్‌గా ఏమైనా ప్రమోట్ చేసేందుకు అనేది? అంటే సార్ మేము ఒక ఆర్గనైజేషన్ రీసెంట్గా స్టార్ట్ చేసాము, గ్లోబల్ హిందూ ఫెడరేషన్. ఓకే. గ్లోబల్ హిందూ ఫెడరేషన్ కాన్సెప్ట్ ఏంటంటే హ్మ్. ఆల్ హిందూ సోషల్ ఆర్గనైజేషన్స్ హ్మ్. వరల్డ్ వైడ్ ఓకే. విల్ కమ్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. ఓహ్! అంటే ఈ లాస్ట్ వీడియోలో కూడా నేను భక్తివన్ ఛానల్లో సెప్టెంబర్లో మాట్లాడాను దీని గురించి. ఓకే. సెప్టెంబర్లో మనం వి డెవలప్ దట్ కాన్సెప్ట్, ఓకే. రిసర్చ్ చేసి నో వన్ హెస్ స్టార్టెడ్ దట్ యాక్చువల్లీ. ఓకే. So we have done thorough research, and on October 6th we launched that also with press and all those things. ఓకే. So Global Hindu Federation and mobile app is already active and it's running successfully. ఓకే. I request all the people who are watching, మీరు అందరూ ప్లే స్టోర్లో వెళ్ళి గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో త్రూ దిస్ వీ వాంట్ టు యునైట్ ఆల్ హిందూ సోషల్ ఆర్గనైజేషన్స్. ఓకే. దీంట్లో వాట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ ఇట్ అంటే you can connect to other organization. ఓకే. So you can see so many organizations are there. మీకు ఏ ఆర్గనైజేషన్లో you have interest, you can contact them, you Okay. can approach them, you can chat with them. You have created a forum also. You want to debate on some sensitive topic, you can start the debate. Okay. People who are in the app lo, they will share their opinions, feedback, and collective decisions can be taken, and we can, if there is something to be taken up with the central government, state government,
కలెక్టివ్లీ యాజ్ యునైటెడ్ ఫోరంగా మనం టేకప్ చేయొచ్చు. ఓకే. సో దట్ వాజ్ మిస్సింగ్ ఇన్ అవర్ సొసైటీ. పీపుల్ ఇప్పుడు హిందూస్ ఆర్ నాట్ యునైటెడ్ అంటారు, హిందూస్ ఆర్ వీక్ అంటారు, హిందూస్ ఆర్ స్కాటర్డ్ అంటారు. సో వీ వాంట్ టు రియలీ వర్క్ ఆన్ దట్. Why Hindus are having that mindset. So once they start coming together, connect aina tarvata, they know each other, then the support rapport ivanedi start aitadani aa bhavanatoni ee app anedi. So we are using the technology there anamata. So in this app you will find where are the statues there in Telangana, which places are there, who is the in charge of that particular statue and all. సో శివాజీ మహారాజ్ గురించి కూడా డీటెయిల్గా దాంట్లో హిస్టరీ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఇన్ డీటెయిల్గా యాప్లో కూడా మేము ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం అన్నమాట. ఓకే. స్టాచ్యూస్ అనేవి ఇక్కడ ఇండియా వరకే ఫోకస్ చేశారా, లేదంటే అదర్ దాన్ ఇండియా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? సార్ ప్రస్తుతంగా మారిషియస్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది యాక్చువల్లీ. ఓకే. దట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఫ్రమ్ ద మారిషియస్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. దే హావ్ డన్ కొలాబరేట్. ఓకే. సో రీసెంట్గానే ఐ కేమ్ అక్రాస్ వన్ ఆర్గనైజేషన్ కాల్ షింపీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. ఆయన ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉత్తమ్ గారు యాక్చువల్గా వీ కొలాబరేటెడ్ అనమాట విత్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఆర్గనైజేషన్. So that organization already planned to put a statue in Japan. Okay. Through the Ministry of External Affairs and through all the high commissions and all approvals vachai. And I am also a part of that project actually. Okay. So we are as a foundation we are taking up the responsibility of taking the statue from India and taking it to Tokyo. So that responsibility is from our foundation. Okay. So through that concept. So what మేమేమనుకున్నామంటే ఇఫ్ శివాజీ మహారాజ్ కెన్ గో టు మారిషియస్, ఇట్ కెన్ గో టు జపాన్, వై ఇట్ కెన్ నాట్ గో టు అదర్ కంట్రీస్? ఓకే. సో ఇన్ దట్ ప్రాసెస్ ఆల్రెడీ దట్ షింపీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్ టు పుట్ ఏ స్టాచ్యూ ఇన్ USA, ఇన్ న్యూయార్క్. దే గాట్ ఆల్ అప్రూవల్స్ వచ్చాయి, ప్లేస్ దొరికింది వాళ్ళకు, అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఓకే. సో ఫ్రమ్ అవర్ పర్సనలీ అవర్ ఫౌండేషన్ ఈజ్ వర్కింగ్ ఆన్ టు టేక్ స్టాచ్యూస్ టు శ్రీలంక and Malaysia, Vietnam, Indonesia, and Singapore. Okay. So we have started that process. Very soon we will give you a good news. Okay. First we are celebrating March statue installation program on March 8th in Japan, Tokyo. Oh. Okay. So we are there. Many people from India are going there. Okay. And definitely we'll have another program on that subject. Yes. So not only India, but Shivaji Maharaj should go to everywhere. It is not a great thing what we are doing, sir. It is all blessings of Shivaji Maharaj, because etla undante everyone, whoever is there, like they really respect Shivaji Maharaj. And the kind of devotion they have, emotion they have, that is immense, great. So everywhere people are welcoming this concept. And ఇంకొకటి అంటే మరి మీ ఇప్పుడు చేస్తున్న క్యాంపెయిన్కి సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలనేది ఆడియన్స్కి మీరు మీ మాటగా. అవునండి. యా. మా క్యాంపెయిన్కి సపోర్ట్ చేయాలంటే మీరు ఒక మిస్ కాల్ ఇవ్వాలి. ఆ మిస్ కాల్ నంబరు 07941055779. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, 07941055779. ఈ నంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. అండ్ మీ తరఫున, మీ ఫ్యామిలీ తరఫున, మీ ఫ్రెండ్స్ తరఫున ఇంకా మీరు ఒక బాధ్యత కూడా తీసుకోండి. అంతవరకే స్టాప్ కాకుండా మీరు ఎవ్రీ టైం ఈ క్యాంపెయిన్కి ఎలా సపోర్ట్ చేయాలనే భావనతోని మాతోని కూడా కొలాబరేట్ అయ్యి కలిసి మనమందరం కలిసి పనిచేద్దాము. ఓన్లీ ఓటింగ్ అని కాదు, మా కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. అండ్ మాతో అసోసియేట్ అయ్యి, మాతో కొలాబరేట్ అయ్యి మనం చాలా వరకు సొసైటీలో ఎలా చేంజెస్ తీసుకురావాలి అనేది దాని గురించి ఆలోచించి మనం కలిసి పనిచేయాలనేది ఆ భావనతోనూ మనం కలుద్దాం, మళ్ళీ కలిసి పనిచేద్దాం అనేది మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.